డిఎస్సి అక్రమాల్లో 16,000 పైన పోస్టులు ఇచ్చారు. దాంట్లో అన్నీ కూడా అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవట్ల 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే 16,000లో దాదాపు 480 పైన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో జనరల్గా డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే నాకు ఎన్నికల్లో ఓటేస్తే నేను ఎమ్మెల్యే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలా కాదు, వాళ్ళే ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత నాకు 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ లోపు నేను పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలవాలి. ఎగ్జామ్ రాయవసరంలా, సేమ్ టైం దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదువు అవసరంలా. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, ఈ దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్నీ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నన్ను అలర్ట్ చేసేస్తాను. నేను 5 సంవత్సరాలు నాకు టైం ఇస్తే నా టైం అయిపోయే లోపు నేను అప్పుడు నామినేషన్ వేసుకోవటం, మీ దగ్గర అందరి దగ్గరికి రావటం, నాకు ఓటేయమని చెప్పి అడగటం, ఈ కార్యక్రమం అంతా ఆ తర్వాత చేయాలి. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ విద్యాశాఖ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయనాడికి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తారు. ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారంటే స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేమ్ దాంట్లో ఇచ్చేశారు. అదేవిధంగా ఈ గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీ ఉంటుంది, డిగ్రీ కాలేజీ, కేటీఆర్ కాలేజీ ఉంటుంది. ఈ 2 కాలేజీలకు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఒక 2 విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళకేం ప్రైజులు రాలే, ఏం కాలే. ఈ 2 కాలేజీలో పాల్గొన్నారు. ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ రాసి ఇచ్చారు వీళ్ళిద్దరూ పెద్ద పోటుగాళ్ళు బాగా ఆడారని. దానికైనా ప్రైజులు వచ్చాయంటే ఏం రాలా, ఆడారు అంతే. కాబట్టి ఆడారు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మేము ఉద్యోగం ఇచ్చేసామని చెబుతున్నాడు. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ ప్రకాష్ సింగ్ బాదల్ అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి ఏమో హర్యానా వాళ్ళ అబ్బాయి ఏమో ఇట్లా విద్యాశాఖ మంత్రి. ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు కలిసి సేమ్ టీచర్ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన ముఖ్యమంత్రి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇదేం చిన్న కేసులు, చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బీఏడీ చదవని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రైజ్ కూడా కొట్టని వాళ్ళకి, ఒక మెడల్ కూడా లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బొకాయించే కార్యక్రమం ఏంటంటే విలేకరులు, జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు, మీడియా కానీ మీడియా. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లాగానే కొన్ని మా దగ్గర ఉన్న డబ్బులతో పెట్టించుకున్నాం. వాళ్ళతో అసలు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, దీని గురించి ఎవడన్నా మాడితే ఆడికి అవగాహన లేదని చెప్పడం, మేమే ప్రపంచ మేధావులని ఒక 4-5 సూటు బూటు వేసి బొఫున్ గాళ్ళని కూర్చోబెట్టి మనం తిట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ అనమాట. ఇప్పుడు ఈ డిఎస్సి చదవనాడికి ఎలాగో అలాగే సూటు బూటు వేయగానే అటు మేధావి అయిపోతాడు. ఒకటికేం పంచి కట్టిస్తారు. రకరకాల గెటప్పుల్లో సాయంత్రం 7 గంటలకల్లా మొత్తం టీవీ థియేటర్లలో మొత్తం ఇక వాళ్ళే. ఒకడు బయటికి వెళ్తూ ఉంటాడు, ఒకడు లోపలికి వస్తూ ఉంటాడు. ఏమన్నా మీరు చెప్పండి అంటే ఏమండి అలా కాదండి, ఎలా అండి, ఇలా కాదండి, అలా అండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? జగన్మోహన్ రెడ్డి 3వ తరగతి చదివాడండి. లోకేష్ స్టాండ్ బర్డ్లో ఇరగదీసాడండి. ఇక ఈ సొల్లు అనమాట. ఈ సోది భరించలేక గవ్వుకుని కర్మగాలి మనం తిప్పేటప్పుడు అది వచ్చింది అవుటు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన నబీన్ అధ్యక్షుడని ఎమ్మెల్యేగా రాజీనామా చేయించారు. జితిన్ నబీన్ అనే అతన్ని ఎమ్మెల్యేగా చేసి ఆయన రాజ్యసభ ఇచ్చారు. అది ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 25 నవంబర్లో జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అవలా, 9 నెలలు అయింది. 60,000 మెజార్టీతో గెలిచాడు అతను. అదే స్థానానికి బై ఎలక్షన్ పెడితే నిన్న ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టుకుని 20,000తో గెలిచాడు. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం,
వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు నీట్ ఏముంది, నీటు పేపర్ లీక్ అయిపోయింది. నారాయణ చైతన్య వాడు చేసేస్తాడు పేపర్ లీక్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం చేస్తారు. ఎవడో ఒకటి నా పోటీ మీ పోటీ ఎవడో ఒకటి చూసినాన్ని బలిపాలు చేస్తారు. చేసినాన్ని ఏం చేయరు, చూసినాన్ని చేస్తారు. బలిపాసం చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 21 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి విద్యార్థులు ఆ మంత్రిని రాజీనామా చేయించమని అడిగారు. 21 మంది పిల్లలు చనిపోయారు, ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. చేస్తాళ్ళు తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆ పక్క దేశం నుంచి వచ్చారు, మేము చూసాము, ఆ కంచి వాయించి కింద నుంచి దూరతంటే వాళ్ళు కాక్రోచ్లు, మిడతలు, బొద్దింకలు అని చెప్పి తిట్టారు. 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఏమనాలి వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి.